ఆయన తొడగొడితే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. మీసం మెలేస్తే కలెక్షన్ల వర్షం కురిసింది. మరి ఆ నందమూరి అందగాడు హిందూపురంలో ఈసారి కూడా లెజెండ్గా నిలుస్తాడా? వైసీపీ వ్యూహాత్మకంగా ప్రయోగించిన అస్త్రాన్ని ఎదుర్కొంటాడా? హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంపై సెగ్మెంట్ స్పెషల్ చూద్దాం. మా కొలీగ్ అనుష ఆ స్పెషల్ రిపోర్ట్ అందిస్తారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కొన్నేళ్లుగా ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ఎన్టీఆర్ వంటి హేమాహేమీ నాయకుల్ని అక్కున చేర్చుకున్న అసెంబ్లీ స్థానం. 2014లోనూ బాలయ్య అక్కడ పసుపు జెండా ఎగురవేశారు. ఇప్పుడు మరోసారి తొడగొట్టేందుకు సిద్ధమయ్యారు. అటు ఎలాగైనా టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ రకరకాల వ్యూహాలు వేస్తోంది. పకడ్బందీ వ్యూహాలతో చరిత్ర తిరగరాస్తామంటోంది. మరి పసుపు కోట బద్దలవుతుందా? చెక్కు చెదరకుండా నిలబడుతుందా? తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలనే గాక ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన వారందరినీ హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. 1983 నుంచి 1999 వరకు 5 అంకెల భారీ మెజారిటీలు అందించిన ప్రజలు 2004-2009 ఎన్నికల్లో మాత్రం కాస్త మెజారిటీ తగ్గించారు. మళ్లీ గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మాత్రం 16,000కు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. 2004 నుంచి నవీన్ నిశ్చల్ కాంగ్రెస్ తరపున స్వతంత్రంగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన్ను పక్కన పెట్టారు జగన్. హిందూపురంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మైనారిటీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి మాజీ ఐజీ ఇక్బాల్ అహ్మద్ను బరిలోకి దించారు. వీరి మధ్య హిందూపురంలో నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధం సాగుతోంది. హిందూపురంలో ఎవరు విజయం సాధించాలన్నా మొదట పక్కాగా చూసుకునేది సామాజిక లెక్కలు. కులాల సమీకరణలు విజయానికి బాటలేస్తాయని పార్టీల నమ్మకం. అయితే హిందూపురంలో బీసీలు, మైనారిటీలే విక్టరీని శాసిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 2,19,012 మంది ఓటర్లున్నారు. వీరిలో 95,500 మంది వెనుకబడిన వర్గాల ప్రజలే. వీరిలోనూ వాల్మీకి వర్గానికి చెందిన వారు 42,000, పద్మశాలీలు 21,000, వడ్డె కులస్తులు 20,000 మంది ఉన్నారు. ఈ వర్గాలన్నీ ఒకవైపు అయితే మరోవైపు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరి సంఖ్య 55,000. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలరు ముస్లింలు. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా మైనారిటీ వర్గానికే చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపింది. మరి ఒకవైపు నందమూరి బాలకృష్ణ, మరోవైపు వైసీపీ నుంచి ఇక్బాల్. ఇద్దరి బలాబలాలేంటి? మొదట బాలకృష్ణ అనుకూలతలు చూద్దాం. బలాలు: ఎన్టీఆర్ కుమారుడు కావడం, మాస్ జనాల ఫాలోయింగ్ ఉన్న హీరో, క్షేత్రస్థాయిలో బలంగా టీడీపీ శ్రేణులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ధీమా. బలహీనతలు: గెలిచిన తరువాత నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, కనీసం కార్యకర్తలు, నాయకులకు సైతం టచ్లో లేకపోవడం, పిఏల పెత్తనంపై పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తి, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలప్పుడే హడావిడి. ఇక వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ బలాబలాలను పరిశీలిస్తే నియోజకవర్గంలో భారీ స్థాయిలో మైనారిటీలు ఉండటం, పోలీసు అధికారిగా జనాల్లో గుర్తింపు, రెడ్డి వర్గం మొత్తం వైసీపీ వైపు ఉందని నమ్మకం. బలహీనతలు: రాజకీయ అనుభవం లేకపోవడం, కేవలం మైనారిటీ ఓట్లనే నమ్ముకోవడం, పార్టీ శ్రేణులు సహకరిస్తాయో లేదోనని అనుమానం. ఇది హిందూపురం సమరానికి సంబంధించి ప్రత్యర్థుల అస్త్రశస్త్రాల సారాంశం. అటు ఎలాగైనా విజయ పరంపర కొనసాగించాలని బాలయ్య పట్టుదలగా ఉంటే, చంద్రబాబు కూడా హిందూపురం విజయం మొత్తం బాలయ్యకే వదిలేస్తారు. అటు వైసీపీ మాత్రం పసుపు కోటను బద్దలు కొట్టాలని కంకణం కట్టుకుంది. మరి హిందూపురం సమరంలో గెలిచేదెవరు? ఫలితాలే చెబుతాయి వీటికి సమాధానం.